వై మెన్ ఆర్ అబ్సెస్డ్ విత్ బ్యాట్‌మ్యాన్. సూపర్‌మ్యాన్‌లా గాల్లో ఎగరలేడు, థార్‌లా థండర్ ప్రొజెక్ట్ చేయలేడు, హల్క్‌లా స్మాష్ చేయలేడు, ఐరన్ మ్యాన్‌లా వైడ్ స్ప్రెడ్ మిసైల్ అటాక్స్ కూడా చేయలేడు. బట్ స్టిల్ వై మెన్ ఆర్ అబ్సెస్డ్ విత్ బీయింగ్ బ్యాట్‌మ్యాన్. ఇఫ్ బ్యాట్‌మ్యాన్ దగ్గర డబ్బులున్నాయి, జెట్ ఇంజిన్‌తో నడిచే బ్యాట్ మొబైలుంది, మోర్ ఓవర్ హి ఈస్ ఎ ప్లే బాయ్. ఇవి ఏమీ లేకపోయినా సరే ఎ మ్యాన్ కెన్ బి బ్యాట్‌మ్యాన్. బ్యాట్‌మ్యాన్ కెన్ బి యూ, బ్యాట్‌మ్యాన్ కెన్ బి మీ. Batman can be anybody. Moreover, he isn't just a character. He is a trait of masculinity which drives men towards him. What are those obsessive traits in Batman? Being humans and having emotions. ఎవరినైనా జడ్జ్ చేసే ముందు వాళ్ళున్న సిచ్యువేషన్లో మనల్ని మనం రిలేట్ చేసుకుంటాం. సేమ్ హియర్. బ్యాట్మ్యాన్ సూపర్మ్యాన్లా ఏలియన్ కాదు, థార్లా గాడ్ కాదు, డాక్టర్ స్ట్రేంజ్లా మ్యాజికల్ పవర్స్ కూడా ఏమీ లేవు. హీ ఈజ్ జస్ట్ ఎ మ్యాన్ with no powers, but with more powerful purpose. He teaches a man with discipline, intelligence, and willpower can be super. But మనకు ఐరన్ మ్యాన్ ఉన్నాడు, హాకై ఉన్నాడు, డేర్ డెవిల్ ఇంకా చాలామంది. బట్ స్టిల్ వై ఆర్ మెన్ ఓన్లీ బీయింగ్ అబ్సెస్డ్ విత్ బ్యాట్మ్యాన్? మెంటల్ స్ట్రెంగ్త్. బ్రేకప్ అవగానే నెలలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఈ జనరేషన్లో 2 సంవత్సరాలు చదివి అనుకున్న కాలేజ్లో సీట్ రాలేదని సూసైడ్ చేసుకునే ఈ జనరేషన్లో యాంగర్, ప్లెజర్ అండ్ లస్ట్ అన్న ఈ 3 ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక అవతల వాళ్ళని చంపేసే ఈ జనరేషన్లో ఓన్లీ హోప్ ఈజ్ బ్యాట్మ్యాన్. ఐల్ ఎక్స్ప్లెయిన్. కాంపోనెంట్ 1, ఫియర్. ఇమాజిన్ your enemy has an ability to make you anxious, to break you down mentally. అది మీ ఎక్స్ కావచ్చు, ఎప్పుడు వేసుకుండా అప్పుడప్పుడు మీ ఫాదర్ చేతిలోకి వచ్చే లెదర్ బెల్ట్ కావచ్చు, నాలాంటి వాడికి మన స్టార్టింగ్లో ఈఎంఐ బిల్స్ కూడా కావచ్చు. బ్యాట్మెన్ కేసులో ఫియర్ టాక్సిన్. ఈ టాక్సిన్ స్పెషాలిటీ ఏంటంటే నువ్వు జస్ట్ దాన్ని పీల్చుకుంటే చాలు, నీలో ఉన్న భయాన్ని 10 టైమ్స్ పెంచి నిజమా అబద్ధమా అని కూడా తెలుసుకోలేనంత రియలిస్టిక్ హెలోజినేషన్స్ వస్తుంది. కాంపోనెంట్ 2, స్పిరిట్. వీఆర్ ఆన్ ఎ షుగర్ డైట్. అది మన బెస్ట్ ఫ్రెండ్కి తెలుసు. వాడు మనకి తినమని ఆఫర్ చేయడు, ఫోర్స్ కూడా చేయడు, కానీ ప్రతిరోజు మన ముందే మనకిష్టమైన ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్ తింటాడు. ఎన్ని రోజులు మన డైట్కి మనం స్టిక్ అయి ఉండగలం? అలాంటిది బ్యాట్మ్యాన్ ఈజ్ అమాంగ్ వెరీ ఫ్యూ క్యారెక్టర్స్ హూ నెవర్ కిల్ పీపుల్. హీ నీడ్ జస్టిస్, నాట్ రివెంజ్. హీ నీడ్ రెడిమ్షన్, నాట్ ఎలిమినేషన్. బట్ జోకర్ హ్యావింగ్ ఫిలాసఫీ. వన్ బ్యాడ్ డే బ్యాట్మ్యాన్ మోరల్ లైన్ తప్పడానికి ప్రతీదీ చేశాడు. తన క్రష్ని చంపేశాడు, తన ఫ్రెండ్ కూతురిని కిడ్నాప్ చేశాడు, తను నమ్మే వ్యక్తిని విలన్ కింద మార్చేశాడు. ప్రతి దశలో బ్యాట్మ్యాన్ స్పిరిట్ని దెబ్బతీయడానికి ఏదో ఒకటి చేస్తానే ఉన్నాడు. కాంపోనెంట్ 3, లవ్. నీకు 10 ఇయర్స్ ఉన్నప్పుడు మీ అమ్మ నాన్నని నీ కళ్ళ ముందే చంపేశారు. చంపినోడు సేఫ్గా జైల్లో ఉన్నాడు. బీయింగ్ వెరీ రిచ్ నువ్వు వాడిని ఏం పీకలేవు. చిన్నప్పటి నుండి డబ్బు చూసి వచ్చేవాళ్ళు తప్ప ప్రేమగా ఎవ్వరూ చూడలేదు. ఉన్న ఒక్క క్రష్ కూడా ఫ్రెండ్ జోన్లో పెట్టి వేరేవాడితో రిలేషన్లో ఉంది. అప్పుడు వచ్చిందండి ఒక అమ్మాయి, దిస్ ఈజ్ లవ్ అనేలా చేసింది. టాప్ టు బాటమ్ మొత్తం నమ్మేశావు. అప్పుడు టైం చూసుకుని పొట్టలో పొడిసింది. విత్ వెరీ ఓన్ విలన్ ఆఫ్ ద మూవీ, బ్యాక్ స్టాప్ ఫ్రమ్ ది ఫస్ట్ లవ్. ఊహించుకుంటుంటేనే భయంకరంగా ఉంది కదా. ఇలాంటి ఏ సిచ్యువేషన్లో కూడా బ్యాట్మ్యాన్ తన ఎమోషన్స్ మీద కంట్రోల్ పోయి ఎతికెళ్ళ లైన్ దాటి వెళ్ళలేదు. విన్నింగ్ యూ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ విన్నింగ్ వరల్డ్. ఈ ట్రేట్ ఉండడమే బీయింగ్ బ్యాట్మ్యాన్ అంటే. బ్యాట్మ్యాన్ చిన్నప్పుడే తన అమ్మ నాన్న చనిపోయారు. హీ నెవర్ హ్యాడ్ అ పర్ఫెక్ట్ చైల్డ్హుడ్ ఆర్ టీనేజ్. లైఫ్లో ఉన్న ప్రతి స్టేజ్లో ట్రామాను అనుభవించాడు. బట్ హీ నెవర్ చూస్ టు బి వీక్ ఆర్ బికమ్ ఈవిల్. వై దిస్ హిట్ మెన్? బీయింగ్ ఇన్ ఎ సొసైటీ వేర్ ఏడవటం ఈజ్ ఎ ఫెమినైన్ థింగ్. ఈ స్టీరియోటైప్ని ఎంతలా నమ్ముతారంటే ఇదొక స్టేట్మెంట్ అయిపోయింది. ఆడపిల్లలా ఏడుస్తున్నావు ఏంట్రా? మెన్ డూ క్రై, మెన్ డూ క్రంబుల్, మెన్ డూ ఫేస్ రాక్ బాటమ్ ఇన్ దర్ లైఫ్ మెనీ టైమ్స్, బట్ దే ఆర్ థాట్ టు హైడ్ పెయిన్. బ్యాట్మ్యాన్ షోస్ పెయిన్ కెన్ బి ఫ్యూయల్. ఓడిపోవడం ఈజ్ అన్ యాక్సిడెంట్, అక్కడే ఉండిపోవడం ఈజ్ యువర్ చాయిస్. టర్నింగ్ పెయిన్ ఇంటూ పర్పస్ ఈజ్ వాట్ బీయింగ్ బ్యాట్మ్యాన్.
ఒక టీనేజ్ అమ్మాయికి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు బీ ఇండిపెండెంట్. అదే ఒక అబ్బాయికి టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫ్యామిలీ హీ కేమ్ ఫ్రమ్ అండ్ ద ఫ్యామిలీ కమింగ్ ఫ్రమ్ హిమ్. దో బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ కాంట్రిబ్యూట్స్ ఈక్వల్లీ. మనమున్న సొసైటీ ఒక మెయిల్ డామినెంట్. సో చిన్న మిస్టేక్ జరిగినా బ్లేమ్ అంతా మెన్నే తీసుకుంటాడు. ఈ సొసైటీ ప్రెషర్ వల్లే మెన్ స్టార్టెడ్ టు వేర్ మాస్క్ యాజ్ ఎ ప్రొటెక్టర్, ప్రొవైడర్ అండ్ ఫీడర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో డూ బ్యాట్మెన్. He works alone for a greater cause, handles pressure in silence, take responsibility for the city he lives in. The habit of taking responsibility is what being a Batman. Moral code. Moral code అంటే ఏంటి? యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. నాకు ఇంకా గుర్తుంది. ఈ లైన్ మా అమ్మ చిన్నప్పుడు కర్ర పట్టుకుని మరీ నేర్పించింది నాకు. అహింసా పరమో ధర్మః ధర్మహింస తదైవ చ. ఇలా ఎవరి లైఫ్లో వాళ్ళకుండే ఫిలాసఫీస్నే మోరల్ కోడ్స్ అంటాం. కమింగ్ టు బ్యాట్మ్యాన్, సెల్ఫ్ కంట్రోల్ ఓవర్ హిస్ పవర్. నీ దగ్గర అవతల వాళ్ళని చంపేసే అంత పవర్ ఉన్నా వాడికి మారడానికి అవకాశం ఇస్తావు చూడు, అది మోరల్ కోడ్ అంటే. హీ బిలీవ్స్ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, ఈవెన్ హీ డూ మిస్టేక్స్. తనకి దొరికిన రిడెంప్షన్ ఆర్క్ ప్రతి ఒక్కరికి దొరకాలని హీ నెవర్ కిల్స్ పీపుల్, దో ద సేమ్ పీపుల్ థ్రెటన్స్ హిజ్ ఓన్ లైఫ్. వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడు. ద ఆర్ట్ ఆఫ్ స్టిక్కింగ్ టు యువర్ ఓన్ ఫిలాసఫీ at any point of your life is what being Batman. Batman isn't just a character, he is a philosophy. As a man, he can be killed, he can be corrupted, he can be erased from history, but as a symbol, he can't be destroyed, he can't be influenced. Batman is the symbol of peak masculinity. Masculinity isn't just a man thing. Even females do have some percent of masculinity. అమ్మాయిలు కూడా బ్యాట్మెన్ అవ్వచ్చు. If your brother or boyfriend ever say, I am Batman, remember, he isn't referring to a character. He is following a philosophy. As this is my first video, I would like to dedicate this to someone special. My best friend, Ashwan. నా చిన్నప్పటి నుండి ఉన్నాడు, లాస్ట్ వరకు కూడా ఉంటాడు. వాడే గనక హెల్ప్ చేయకపోయి ఉంటే ఈ వీడియో పోస్ట్ అయ్యేదే కాదు. ఇకపోతే మా చెల్లి, ద ఓన్లీ పర్సన్ ఫ్రమ్ హూమ్ ఐ సీక్ కంఫర్ట్. ఇఫ్ జీనీ ఎవర్ గివ్స్ మీ ఎ విష్, ఐ విష్ టు రిలేట్ యూ అండ్ మీ బై బ్లడ్. ఎక్కడ వరకు విన్నారంటే మీ మనసులో మైక్రోగ్రామ్ అంత ఇష్టమైన బ్యాట్మెన్ మీద పెరుగుంటుంది. ఇఫ్ సో, నేనే గెలిచా. కామెంట్ యువర్ థాట్స్, సజెషన్స్ అండ్ ఫీలింగ్స్.